నెల్లూరు జిల్లా దారకానిపాడులో జరిగిన లక్ష్మీనాయుడు హత్య కేసును కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి కమిటీ వేసింది. అలాగే కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించింది. దారకానిపాడులో జరిగిన లక్ష్మీనాయుడు హత్య కేసులో కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు మంత్రి నారాయణ పరిహారం చెక్కులు అందించారు. వారి కుటుంబానికి ఎలాంటి అవసరమున్నా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుడు లక్ష్మీనాయుడు భార్యకు 5 లక్షల రూపాయలు, పిల్లలిద్దరికీ కలిపి 10 లక్షలు, 6 ఎకరాల భూమి అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, మంత్రి నారాయణ తెలిపారు. పిల్లల చదువు బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలాగే ఘటనలో గాయపడిన మరో సోదరుడు భార్గవ్కు 5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఘటనపై కమిటీ వేశామని నారాయణ తెలిపారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ తో పాటు అతనికి సహకరించిన వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం అది చాలా దారుణంగా జరిగింది. అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు. అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే వెన్నుపూస బాగా డ్యామేజ్ అయింది, దానికి సర్జరీ చేశారు. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుని అతను అరెస్ట్ చేయడం జరిగింది. సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరు పిల్లలకు 2 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి 5 లక్షలతోటే ఒక 4 ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిచంద్ర ప్రసాద్ అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యక్తిగత సమస్యలతో మొదలైన ఘర్షణ హత్యకు దారితీసిందని లక్ష్మీనాయుడు భార్య అన్నారు. వెంటనే స్పందించి తమకు అండగా ఉన్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫస్ట్ మాకు పర్సనల్ ఇష్యూ ఇది, దాని మీద వాళ్ళకి గొడవ అయింది. ఇది కులాలమని రాజకీయమని అనేది తర్వాత వచ్చింది. ఇదంతా ఫస్ట్ అయితే మాది పర్సనల్ ఇష్యూ అండి. దీనిపైన మేము గుడ్లూరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ట్రక్ మీద. సార్ కూడా ఎస్ఐ సార్ కూడా ఇది నేను ఎంక్వైరీ చేసుకున్నంత వరకు అది లక్ష్మీనాయుడు ట్రక్ అని చెప్పారు. అక్కడ కూడా మాకు కొంచెం సపోర్ట్ వచ్చిందంటే, ఎందుకంటే న్యాయం మా పక్క ఉంది కాబట్టి సపోర్ట్ వచ్చిందండి అక్కడ కూడా. ఇదైతే అంతా తర్వాత ఇష్యూ అండి.